మెగా డాటర్ శ్రీజ కొణిదెల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన అనేక కాంట్రవర్సీల పాలైన తొలి అమ్మాయి శ్రీజనే. ముఖ్యంగా ఈమె తొలిసారి ప్రేమించి పెళ్లి చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత పాప పుట్టాక అతడితో విడాకులు, ఆ తర్వాత మరో పెళ్లి, మళ్ళీ పాప పుట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మ రెండో భర్తతో కలిసి ఉండట్లేదు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తల్లి సురేఖలతోనే తన ఇద్దరి పిల్లలతో కలిసి ఉంటుంది. అలాగే కళ్యాణ్ దేవ్ కూడా తన తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నారు. వీరు విడాకులు తీసుకోకపోయినా వేరువేరుగా ఉంటూ కెరియర్లో ముందుకు వెళ్తున్నారు. శ్రీజ కొణిదెల రెండోసారి హీరో కళ్యాణ్ దేవ్ను పెళ్లి చేసుకుంది. అతడితో ఓ పాపకు జన్మనివ్వగా చాలా హాయిగా వీరి కాపురం సాగింది. ఇక శ్రీజ సెట్ అయింది అనుకునే లోపే ఆమె అతడికి దూరమైంది. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ తల్లిదండ్రుల వద్దకు వచ్చేసి వారితోనే ఉంటుంది. అయితే వీరి కూతురు మాత్రం కొన్ని రోజులు తండ్రి దగ్గర, మరికొన్ని రోజులు తల్లి దగ్గర ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా శ్రీజ కొణిదెల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. శ్రీజ కొణిదెల ప్రస్తుతం కొత్త వెంచర్ను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఓ కొత్త వెంచర్లో శ్రీజ భాగస్వామి అయినట్టుగా ప్రకటించేసింది. ఈ కొత్త వెంచర్ గురించి చెప్పడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదొక అద్భుతమైన కొత్త ప్రయాణం అంటూ శ్రీజ కొణిదెల తన కొత్త బిజినెస్ గురించి తెలిపింది. స్టూడియో అనంత అంటూ ఓ ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించింది శ్రీజ. ఇక మనసుకు, శరీరానికి ప్రశాంతత కలిగిస్తారట. జిమ్, యోగా, ఇతరత్ర కార్యక్రమాలన్నీ ఉంటాయని తెలుస్తోంది. ఇక శ్రీజ మేరకు తన కొత్త వెంచర్ గురించి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. శనివారం నాడు ప్రైవేట్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమంలో శిల్పారెడ్డి, రెజీనా, సందీప్ కిషన్ వంటి వారు పాల్గొని సందడి చేశారు. బాలీవుడ్ నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు వచ్చారు. ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక తన కొత్త వెంచర్ గురించి ఇన్స్టాలో చేసిన స్టోరీ వైరల్ అవుతుంది. శ్రీజ ప్రస్తుతం తన పిల్లలతోనే ఉంటుంది. నివృత్తి, నమిష్కలతో శ్రీజ హాయిగా జీవిస్తుంది. కళ్యాణ్ దేవ్, శ్రీజ మధ్య ఉన్న రిలేషన్ పైన ఇంకా పూర్తి క్లారిటీ అయితే లేదు. విడాకుల వ్యవహారం మీద ఇంకా రూమర్లు వస్తూనే ఉన్నాయి. కానీ నిహారిక, చైతన్యుల మాదిరి మాత్రం బహిరంగంగా ప్రకటించాలనిపిస్తోంది. ఈ ఇద్దరు విడివిడిగా ఉండి దాదాపు 2 ఏళ్లకు పైగానే అవుతుంది. కానీ ఇంతవరకు వీరి రిలేషన్ స్టేటస్ మీద క్లారిటీ అయితే ఇవ్వలేదు. నవిష్క మాత్రం అప్పుడప్పుడు కళ్యాణ్ దేవ్ ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక రెండో వివాహంగా కళ్యాణ్ దేవ్ని శ్రీజ పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ వివాహం అని సమాచారం. 2016లో శ్రీజ, కళ్యాణ్ దేవ్లు పెళ్లిపీటలెక్కారు. చిరంజీవి అల్లుడు హోదాలో కళ్యాణ్ దేవ్ హీరో అయ్యాడు. విజయ్ ద టైటిల్తో తెరకెక్కిన ఈ చిత్రంతో ఆయన తెరంగేట్రం చేశాడు. కొన్నాళ్ళు వీరి కాపురం సవ్యంగానే సాగింది. ఒక కూతురు కూడా పుట్టింది. ఆమె పేరు నవిష్క. కళ్యాణ్ దేవ్ కూడా చిరంజీవి ఇంట్లోనే ఉండేవాడని సమాచారం. ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. కళ్యాణ్ దేవ్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు పరోక్షంగా ఇద్దరికి సోషల్ మీడియా బాగా జరుగుతుంది. ఒకరికి తగిలేలా మరొకరు పోస్టులు పెడుతూ ఉంటారు. కూతురు నవిష్క శ్రీజ వద్దే ఉంటుంది. అప్పుడప్పుడు తండ్రి కళ్యాణ్ దేవ్ వద్దకు వెళ్ళి సందడి చేస్తూ ఉంటుంది. శ్రీజ, కళ్యాణ్ దేవ్ అధికారికంగా విడాకులు ప్రకటించలేదు. కానీ దూరంగా ఉంటున్నారు. రెండో భర్తకు దూరమైన శ్రీజ మీద యాంటీ ఫ్యాన్స్ తరచుగా నెగిటివ్ కామెంట్స్తో సోషల్ మీడియా దాడి చేస్తుంటారు. చదువుకునే రోజుల్లో శ్రీజ క్లాస్మేట్ని పేరెంట్స్కు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకుంది. అప్పట్లో అది నేషనల్ వైడ్ న్యూస్ అయింది. కుటుంబ సభ్యుల నుండి హాని ఉందంటూ పోలీసులను కూడా ఆశ్రయించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్పై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. మొదటి భర్తతో శ్రీజకు ఒక కూతురు. కొన్నాళ్ల తర్వాత మనస్పర్ధలతో ఆయన నుండి విడిపోయింది. కొంతకాలం సింగిల్గా ఉన్న శ్రీజ కళ్యాణ్ దేవ్ని ప్రేమించి వివాహం చేసుకుంది. పెద్దల అంగీకారంతో వారిద్దరూ ఒకటయ్యారు. అప్పుడప్పుడు శ్రీజకు మూడో పెళ్లి అంటూ కూడా ఊహాగానాలు తెరపైకి వస్తుంటాయి. కానీ వాటిపై క్లారిటీ అయితే రావడం లేదు. తొలుత శ్రీజ తన సామాజిక మాధ్యమాల నుంచి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో వీరిద్దరి డివోర్స్ వదంతులు వ్యాపించాయి. ఆ తర్వాతి కాలంలో మెగా ఫ్యామిలీ ఈవెంట్స్లో కళ్యాణ్ దేవ్ లేకుండానే శ్రీజ కనిపించడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. శ్రీజతో డిఫరెన్సెస్ అనే విషయం బయటకు వచ్చాక కళ్యాణ్ దేవ్ హీరోగా చేసిన 2 సినిమాలు సూపర్ మచ్చి, కిన్నెరసాని విడుదలయ్యాయి.
వాటికి మెగా కాంపౌండ్ నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. మధ్యలో నవిష్కతో మాత్రమే ఫోటోలు పోస్ట్ చేస్తున్న కళ్యాణ్ దేవ్ శ్రీజకి దూరంగా ఉంటున్నట్లు అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ సినిమాలు చేయకుండా బిజినెస్ పైన దృష్టి పెట్టినట్లు సమాచారం. మరోవైపు శ్రీజ కూడా బిజినెస్ రంగంలో రాణించాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.